జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. పేద పిల్లల ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజనం పథకం గురించి, పిల్లలు తినేటువంటి ఆహారం గురించి కారుకూతలు కూసినటువంటి ఒక బ్రాహ్మణ కాదు, బ్రహ్మరాక్షసుడు గరికపాటి అతని మాటల్ని ఖండిస్తూ ఎంతోమంది పెద్ద వాళ్ళు, విశ్లేషకులు, ప్రొఫెసర్లు కానీ, సామాజికవేత్తలు కానీ, ఇట్లాంటి వాళ్ళు, విద్యావంతులు, పెద్దవాళ్ళు ఎంతోమంది సగౌరవంగా మాట్లాడి చెప్తూ ఉంటారు, బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అతను ఏమైనా క్షమాపణ చెప్తాడా సమాజానికి? అతను మాట్లాడినటువంటి ఆ మాటల్ని వెనక్కి తీసుకుంటాడా, ఉపసంహరించుకుంటాడా అనేసి ఎదురు చూస్తూ ఉంటారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు. కానీ ఈ నీచుడు, ఇతని శిష్య బ్యాచ్ వాళ్ళెవరో ఇంకో ప్రకటనని విడుదల చేసినారంట. గురువుగారు మాట్లాడిండే మాటల్ని అపార్థం చేసుకున్నారు అందరూ, మూర్ఖులు అని తిడుతూ ఉంటారు వీళ్ళు ఆ ప్రకటనలో. తిడుతూ ప్రకటన ఒక పత్రికని రిలీజ్ చేసినారు. అంటే మీరు చెప్పేది ఏదన్నా చెత్తబాగుళ్ళు వాగేస్తే పేద పిల్లలు తినే అన్నం గురించి కూడా పిల్లల్ని అవహేళనగా మాట్లాడుతూ మీరు ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ మిమ్మల్ని మేము తిరిగి ఇదేందనేసి ప్రశ్నించి అడిగితే మాత్రం ప్రజల్ని మూర్ఖులు అనేసి తిడతారు. అంటే మిమ్మల్ని మీరు మాట్లాడిన మాటలను సమర్థించాలి. మీరు చెడ్డ మాటలని, మీరు బూతులు తిట్టిని, మీరు ఏం చేసినా సమర్థించాలి. అవును గురువు గారు అని తలకాయ లోపాల గొర్రెల్లాగా. లేదంటే మిమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళు మూర్ఖులు అయిపోతారు. తర్వాత వీళ్ళు ఈ ఇష్యూని తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలు, విద్యార్థులు మధ్యాహ్న భోజనం ఉచితంగా తింటా ఉండేటువంటి విషయము హిందూ మతానికి సంబంధించి కలహంగా వీళ్ళు కన్వర్ట్ చేసి దాన్ని వాడుకుంటూ ఉంటారు. హిందువుల్లో ఐకమత్యం అది ఇది అనేసి డైలాగులు రాసిండారంట ఆ ప్రకటనలో. ఏందిరా ఇది అయోమయం. స్కూల్లో హిందువులు మాత్రమే చదువుకుంటారా? క్రిస్టియన్స్, ముస్లిం పిల్లలు కూడా ఉంటారు కదా, అందరి పిల్లలు ఉంటారు కదా. దీన్ని మతకలహంగా కన్వర్ట్ చేసి గరికపాటిని సేవ్ చేయాలి, సేఫ్ జోన్లోకి తీసుకొని పోవాలనేది వీళ్ళ కుట్ర. చెప్పుతో కొడతారు జనాలు, ఖచ్చితంగా మీ మీద తిరగబడతారు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఇతని పద్మశ్రీ అవార్డుని లాక్కొని ఇతని మీద కేసు బుక్ చేయాలి. కేసు బుక్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. చట్టపరంగా శిక్ష పడే విధంగా చేయాలి గరికపాటి నరసింహారావుకి. అప్పటికి కానీ బుద్ధి రాదు వీళ్ళకి.